నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా! శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనము 17, 18, 19 శ్లోకాలు వివరించబడతాయండి. ఆ శ్లోకాల రూపంగా 81, 82 నుంచి నామాలు స్టార్ట్ అవుతుంది. సరేనండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్లోకాలండి. 17వ శ్లోకం. శ్రీమాత్రే నమః. హ్రీంకార రూపా హ్రీంకార నిలయా హ్రీం పద ప్రియా హ్రీంకార బీజా హ్రీంకార మంత్ర హ్రీంకార లక్షణ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. 18వ శ్లోకము. హ్రీంకార జపా సుప్రీత హ్రీమతి హ్రీం విభూషణ హ్రీం శీల హ్రీం పదరాజ్య హ్రీం గర్భ హ్రీం పదపీత. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. 19వ శ్లోకము. హ్రీంకార వాచ్య హ్రీంకార పూజ్య హ్రీంకార పీఠిక హ్రీంకార వేద్య హ్రీంకార చింత్య హ్రీం హ్రీం శరీరిణి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. 81వ నామం అండి. హ్రీంకార రూప. హ్రీంకార రూపా హ్రీంకార రూప్యతే నిరూప్యతే నిర్దేశత ఇతి రూపః మంత్రపంచమామాయ యస్య స తదా. ఓం హ్రీంకార రూపాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థం అండి. హ్రీంకార రూప, రూపం అనగా రూపింపబడుచున్నది, నిర్దేశింపబడుచున్నది, నిరూపించబడుతున్నది. పంచదశి మంత్రమండలి పంచమావాయ మగు హ్రీంకారము రూపముగా కలది కావున దేవి హ్రీంకార రూప. ఓం హ్రీంకార రూపాయ నమః. 82వ నామము. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. హ్రీంకార నిలయ. హ్రీం అక్షరం నిలయ. గృహవద పచ్చేదకం యస్య సా తదః స్వీయ వాచకత్వ రూపిత వాచ్యత్వ వచ్చేదక ధర్మ వచ్చినాతాది సంపాదనేన గృహవర్తి పురుషవత్ వ్యావృత్త స్వరూపేణ జ్ఞాపకం భవతి. అన్యదా నామ్నో వాచ్యతే ప్రవృత్య యోగాదితి భవః. ఓం హ్రీంకార నిలయాయ నమః. భావార్థము. హ్రీంకార నిలయ. హ్రీం అను మంత్రాక్షరము నిలయముగా గృహం వలె ఆవేచ్చదముఖంగా కలిగి ఉన్నది కావున పరమేశ్వరి హ్రీంకార నిలయ. స్వీయవాచకత్వం నందు ఆరోపితమైన వచ్చత వచ్చేదక ధర్మముల చేత భేదాదులను పొందుట వలన అనగా వ్యాపి ఆయువును భిన్నముగా కనిపించుచున్నదను ధర్మభేదం వలన గృహం నందున పురుషుని వల్లే వ్యావృత్త స్వరూపమున ఇతర ధర్మముల కంటే భిన్నమైన ధర్మమున హ్రీంతో శ్రీదేవి ఉన్నదని హ్రీంకారము జ్ఞాపకం చేయుచున్నది. ఈ విధంగా చెప్పని ఎడల వాచక పదమునకు వ్యాచార్థమునందు ప్రవృత్తియే ఉండదు కదా. ఓం హ్రీంకార నిలయాయ నమః. శ్రీమాత్రే నమః. 83వ నామము. హ్రీం పద ప్రియ. హ్రీం పద ప్రియ పద్యతే గమ్యతే జ్ఞానాయతే అనే నేతి పదం. పద్యతే గమ్యతే ప్రాప్యత ఇతివ పదం. హ్రీంకారస్య మంత్రవయావతావా వద్దేవతా ప్రకాశకత్వాన తస్యం శక్తత్వత్ శక్తం పదం ఇతి తలక్షణత్వత్ తదా ప్రథమం వ్యాఖ్యానం ఆకార రేపీకారాణస్వరాణం వర్ణనం సమిష్టి స్వరూపేణ సముదాయాత్మకత్వత్ వర్ణ సముదాయ పదం ఇత్యాపి పద లక్షణత్వమాస్య ఘటతే. పురచ్చర్యావతః స్వాదేవత సాక్షాత్కార ద్వారా సకల పరుషార్థ ప్రభాకత్వ ద్వితీయ వ్యాఖ్యానం తదా కృతం. తస్మిన్ ప్రియా ప్రీతిమత్యర్థ. ఓం హ్రీం పద ప్రియాయ నమః. భావార్థము. హ్రీం పద ప్రియ దేని చేత తెలుసుకొనబడుచున్నదో లేక దేని చేత పొందబడుచున్నదో అది పదం.
హ్రీంకారము మంత్రవాయవమగుట తదేవత ప్రకాశగాముగా ఆ దేవతయగు పరమేశ్వరి యందు శక్తమై శక్తి కలిగి ఉన్నది. శక్తం పదం శక్తి కలిగినది పదం అను లక్షణము దీని యందు ఉన్నది. కావున దీనిచే పొందబడుచున్నది, తెలియబడుచున్నది అని ప్రథమ వ్యాఖ్యానం చేయబడినది. శక్తం పదం అని న్యాయకుల వచనం. ఈ పదమున కర్ధమిది, సంకేతమిది అని నిర్దేశించుచున్నట్టి శక్తి పదమునందు కలదు. అనగా అర్థమునందు శక్తత్వం ఉన్నది. ఇది అభిధ గాని లక్షణ గాని కావచ్చును. వర్ణ ఏవా పదం అని ఉపవర్షుని వాదమున్నది. హాకార రేఫ ఈకార అను స్వరములు సమిష్టిగా సముదాయాత్మకముగా హ్రీం పదమైనది. కావున వర్ణ సముదాయక పదం వర్ణ సముదాయం పదం అను పద లక్షణత్వం ఈ హ్రీం పదమునకు పట్టును. పురచ్చర్యాదుల చేయు సాధకులకు స్వాదేవత ఇష్టదేవత సాక్షాత్కారం ద్వారా సకల పురుషార్థములు ప్రాప్యం అగుట వలన ప్రాప్యతే పొందబడుచున్న. ద్వితీయ వ్యాఖ్యానం. హ్రీం బీజం నందు శ్రీదేవికి ప్రీత్యతిశయం కలదు. ఈమె ప్రీతిమతి కావున శ్రీదేవి హ్రీం పదప్రియ అగును. ఓం హ్రీం పదప్రియాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.